వర్యులు మండిపల్లి రాంప్రసాద్ అన్న గారికి, మరి అలాగే మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అనంపల్లి రాంప్రసాద్ గారికి, మరియు అలాగే మన ఇండస్ట్రియల్ రాష్ట్ర డైరెక్టర్ కొండా భాస్కర్ గారికి, అలాగే మన పాలయగిరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు గారికి, మరియు అలాగే సీనా గారికి, పట్టణ అధ్యక్షులు కాదర్లి గారికి, రూరల్ అధ్యక్షులు సుధాకర్ గారికి, మరియు రవి గారికి, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, మరియు వేదిక ముందున్న నా అక్క చెల్లెళ్లకు మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో పరిశ్రమలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన దాఖలాలే లేవు. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది, తద్వారా ఎంతో మందికి జీవన ఉపాధి కలుగుతుంది. ఆ ఉద్దేశాల్లో ఆయన వెళ్ళలేదు. మరి రాయచోటి నియోజకవర్గానికి వస్తే మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడైనా ఆయన ఆలోచించాడా పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి? ఎప్పుడు ఆయన ఆలోచించిన దాఖలాలు లేవు. మరి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిందంటే ఆ యొక్క గర్వ కారణము, ఆ గొప్పతనము మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తద్వారా ఎంతో మందికి మరి ఉపాధి కలుగుతుంది రాయచోటి నియోజకవర్గ వాసులకు. మరి అలాగే పరిశ్రమలు స్థాపిస్తే మరి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై రాంప్రసాద్ అన్న.